మా పేరు కప్పాడం సుబ్బయ్య. మాది అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం. మేము దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. 2003 నుంచి స్టార్ట్ చేసినాము. 2005 నుంచి మాకు మంచి అవేర్నెస్ వచ్చింది. ఆ తర్వాత మేము వెజిటబుల్స్ కానీ, దాదాపు ఇవి పల్లీలు కానీ, దాదాపు ఒక 18 రకాల పంటలు పండించాము. దాంట్లో ఉన్న లోటుపాట్లన్నీ బాగా తెలిసినాయి. కాకపోతే ఈ పద్ధతిలోకి ఎక్కువ జనాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఏమంటే, ఎక్కడ వీళ్ళకి సరైన సజెషన్ దొరకలేదన్నమాట. దాని నుంచి రైతులు చాలా ఈ వ్యవసాయం రాలేకపోతున్నారు. మేము కొత్తగా ఇక్కడ వచ్చి చేస్తున్నాము. హైదరాబాద్ దగ్గర శంషాబాద్ నుంచి ఐతాబాద్ నుంచి ఇక్కడ పెదవీడు దగ్గర చేస్తున్నాము ఈ తోట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఇది క్లీన్ చేసుకొని, మాకు కొంచెం టైం పట్టింది. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ డ్రిప్పులన్నీ చేసుకొని, ఆ తర్వాత బ్రష్ కట్టర్తో గడ్డంతా కటింగ్ చేసుకుంటాము. ఆ తర్వాత అటు నుంచి స్టార్ట్ చేసి జీవామృతము, పేడమూత్ర ద్రావణము, ఆ తర్వాత పుల్లటి మజ్జిగ, 3 రకాల చెక్కలు, ఒకటి కానుగ, వేప, ఆముదము, వేరుశెనగ చెక్క. ఈ 4 చెక్కల్ని ఒక డ్రమ్ములో 4 రోజులు ఊరేస్తాం అనమాట. పేడను, గంజు, నీళ్లు. ఇది స్ప్రేయింగ్ పైకి ఇస్తాం అనమాట. ఆ స్ప్రేయింగ్ పైకి ఇవ్వడం వలన పత్రహరితం బాగా పెరుగుతుంది అనమాట ఆకులో. ఆ తర్వాత కిందకి ఇస్తాం అనమాట. కిందకి ఇస్తే అది వేర్ల ద్వారాగా ఆహారం తీసుకుంటుంది అనమాట. అటు నుంచి మనకి మంచి ఫ్రూట్ తయారు కావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ మా అనంతపురం జిల్లాకి హైదరాబాద్కి పోల్చుకుంటే మంచు మా ఏరియాలో చాలా తక్కువ అనమాట. ఇక్కడ విపరీతమైన మంచు, దాదాపు 8-9 వరకు మంచు ఉండేదన్నమాట. పూత దశలో బాగా ఇబ్బంది పెట్టింది మాకు మంచు. అంత ఇబ్బంది పెట్టినా కానీ మేము వాడే ఈ ప్రకృతి వ్యవసాయం కానీ, CBR పద్ధతి కానీ, అవి బాగా దీన్ని మోటివేట్ చేసి మాకు మంచి ఈల్డింగ్ వచ్చేకి మాకు ఆస్కారమైందనమాట. అదే కెమికల్ చేసింటే కానీ ఇంత ఈల్డింగ్ మాకు ఉండేది కాదనమాట. అనంతపురం జిల్లా ఆ ఏరియాలో అంటే ఇంకా ఎక్కువ పూత ఉండేది. ఎందుకంటే అక్కడ మంచు చలి తక్కువ కాబట్టి, ఇక్కడ చలి మంచు ఎక్కువ ఉంది కాబట్టి ఉన్నా కూడా మాకు ఇది ఫ్రూట్ బాగా నిలబడింది అనమాట, ఇంత మంచు తట్టుకొని. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఎండాకాలం కాబట్టి నీటి యాజమాన్యము దీన్ని బాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే రైతులు దగ్గరలోనే అవి డ్రిప్పులు పెడతారనమాట. వేరు వ్యవస్థని ఆలోచన చేయకుండా మనం ఎప్పుడైతే అది చెట్టు పెట్టింటామో అక్కడే ఇవి డ్రిప్పులు ఉంచారనమాట. దాని నుంచి ఏమవుతుందంటే పిండి పూత ఎక్కువ రాలేక ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ వేరు వ్యవస్థను గమనించి మనము దానికి టైం టు టైము నీళ్ళు ఇస్తే గన ఫ్రూట్ అది పిండి రాలకుండా మంచి క్వాలిటీ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇది మనము జీవామృతము ప్రతి 10 రోజులకు ఒకసారి జీవామృతం ఇడిసల్లా. ఆ తర్వాత చెక్కల కషాయం 4 రకాల చెక్కల్ని ఊరేసి ఆ చెక్కల కషాయం కూడా ప్రతి 10 డేస్కి ఒకసారి చెక్కల కషాయం ఇడిస్తే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది, దాంట్లో ఉండే బలం అనేది మొక్క బాగా తీసుకొని పిందెలు బాగా కట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ టేస్ట్ కానీ, అది ఎక్కువ రోజులు నిలువ ఉండే కానీ, అది తిన్నా కూడా మంచి ఆరోగ్యం ఉంటుందన్నమాట. ఆ ఫ్రూట్ తిన్నా కూడా. ఇప్పుడు చలి మంచు ఆ టైంలో తేనె మంచు పురుగు ఎక్కువ వస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది, కాయపైన కానీ, ఆకుపైన కానీ, కొమ్మపైన కానీ ఒక నల్ల మచ్చలు ఏర్పడి అది పిందె కట్టడంలో చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దిగుబడి రాకుండా చేస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే మనము ఇది పుల్లటి మజ్జిగ కానీ, మట్టి ద్రావణం కానీ కొడితే గిన పిండి బాగా నిలబడేకి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మా ప్రకృతి వ్యవసాయంలో పెద్ద డిసీజ్ ఏం రావు. మామూలు కెమికల్ అయితే చాలా డిసీజ్ ఉంటాయి. దీంట్లో అయితే పెద్ద డిసీజ్ వస్తే ఒక పండుగ సమస్య వస్తుంది. పండుగ సమస్య కూడా అది ఎక్కడైతే కాయ మాగినప్పుడు మనకు కనుకోలేకుండా దాన్ని కింద పడకుండా ఉంటే అప్పుడు పండుగ సమస్య వస్తుంది. కానీ ఎప్పుడెప్పుడు మనం దాని యాజమాన్య పద్ధతులతో దాని కాయలు కనుక్కొని మనం తీసేస్తా అంటే పండుగ సమస్య కూడా మనకి చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. వంగ, తర్వాత బీన్స్, మిర్చి, ఇక్కడ వచ్చేసి మనకి దోస, పప్పు దోస, తర్వాత వచ్చేసి మిర్చి, మళ్ళీ వంగ. ఇలా ఒక హాఫ్ ఎకర్లో వంగ 3 టైప్స్, మిర్చి 2 టైప్స్, బీన్స్, మన పప్పు దోస కూడా పెట్టడం జరిగిందండి ఈ మన హాఫ్ ఎకర్లో. సేమ్ ఇదే విధంగానే మనము నెక్స్ట్ దాంట్లో కూడా ఇదే వేలో 2 ఎకర్స్లో కంప్లీట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మేము 2 ఎకర్స్లో ఇదే రిపీట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ అడిషనల్గా మేము ఏం పెట్టామంటే లాంగ్ వంకాయ, మీరు ఇక్కడ చూడొచ్చు, లాంగ్ వంకాయ, తర్వాత క్యాబేజీ, టమోటా, తర్వాత క్యాలీఫ్లవరు, ఇలా మళ్ళీ ఒక 4 రకాల మనము వెజిటబుల్స్ పెట్టడం జరిగిందండి. అక్కడ క్యాలీఫ్లవర్ అండి, నెక్స్ట్ మిర్చి ఉంది, వంకాయ లాంగ్, తర్వాత ఇక్కడ వచ్చేసి క్యాబేజ్,
మళ్ళీ వంకాయ, మిర్చి, మళ్ళీ క్యాబేజ్, టమోటా ఈ బిట్లో పెట్టామండి. ఇక్కడ మేము ఒక 1 ఎకర్ మిర్చి పెట్టామండి. ప్రస్తుతం ఇక్కడ కలుపు తీస్తున్నాము. ఇక్కడ మా దగ్గర కలుపు తీసే వాళ్ళు రెగ్యులర్గా అయ్యాక వచ్చేసి ఇక్కడ ఫామ్ని ఒక 7 ఇయర్స్ నుంచి వీళ్ళే బాగా ఇక్కడ పొలంలో ఎక్కువగా కలుపు తీయడం అంతా పని చేయిస్తుంటారు. ఇక్కడ మిర్చి మొత్తం అండి 1 ఎకర్ అండి ఇది మిర్చి. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ అన్ని క్రీపర్స్ 6 టైప్స్ ఆఫ్ క్రీపర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. బీర, కాకర, సొర, చిక్కుడు, బీన్స్, కీర. మీరు ఇక్కడ సొర చూడొచ్చు, ఇక్కడ మీకు బీర ఉంటుంది. ఇక్కడ బీన్స్ ఇప్పుడు కటింగ్ అయిందండి ఒక 2 టైమ్స్. చిక్కుడు కూడా మీరు ఇక్కడ చిక్కుడు చూడొచ్చు. కాకర కూడా ఉంది ఇందులోనే. తర్వాత బీన్స్ క్రాప్ జరగడం జరిగింది. కాకర కూడా ఉందండి, కాకర, సొర కటింగ్స్ పడుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు చిక్కుడు, బ్రాడ్ బీన్స్ ఇప్పుడు కటింగ్స్ పడుతున్నాయి. మేము 3 టైమ్స్ కటింగ్ చేసాము. సో ఇక్కడ క్రీపర్స్లో 6 టైప్స్లో ఇదొక టైపు. ఇది చాలా బాగుందండి బ్రాడ్ బీన్స్. అండ్ ఆల్సో బీర కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ బీరకాయ కటింగ్స్ పడుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. మేము చేస్తున్నాం వీక్లీ 2 ఇక్కడ కాకర. అంటే అన్నీ ఎలా వేసామంటే 1 by 1 మనం ఇప్పుడు ఏవి కూడా ఒకటే కాకుండా ఒక్కో లైన్కి ఒక్కొక్కటి అలా నీట్గా సెట్ చేసుకోవడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదండి మా మొత్తము క్రీపర్స్. ఇదంతా దగ్గర మనము క్లోజ్ టు మోర్ దెన్ హాఫ్ ఎకర్లో ఈ క్రీపర్స్ అన్నీ పెట్టామండి. ఇక్కడ మీరు చూడొచ్చు గోరుచిక్కుడు. ఇక్కడ కటింగ్స్ పడుతున్నాయండి. ఇప్పుడు మేము 4-5 టైమ్స్ కటింగ్ చేసాము ఇది ఆల్రెడీ. సో మీరు ఇప్పుడు చూస్తున్నది గోరుచిక్కుడు అండి. మేము ప్రతి దానికి మల్చింగ్ వేసుకోవడం జరిగింది సార్. లేబర్ ఖర్చులు తగ్గించుకోవడానికి, కూలీ ఖర్చులు తగ్గించుకోవడానికి మనము మీరు ఎక్కడ చూసినా కూడా మల్చింగ్ వేయడం జరిగింది. సో ఇంతకుముందు మేము కాకర, టమోటా పెట్టినాము. ఇప్పుడు అయిపోయిందండి క్రాప్ అది. ఇప్పుడు మనకి ఇక్కడ బెండ కూడా ఉందండి. బెండ కూడా ఒక 1/2 ఎకర్ ఉంది. గోరుచిక్కుడు ఒక 1/4 ఎకర్ అంత ఉంటుంది. తర్వాత బెండ వచ్చేసి మేము ఒక 1/2 ఎకర్ పెట్టాము బెండ. ఇది లేట్గా పెట్టామండి కొంచెము. ఇంకొక 2-3 వీక్స్కి మాకు కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బెండ. చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో ఈ చెట్టు. కేవలం మేము మట్టి ద్రావణము, జీవామృతము, ఘనజీవామృతము, పెడమూత్ర ద్రావణము, ఇంగువ ద్రావణము, తర్వాత వచ్చేసి పంచగవ్య, ఫిష్ ఎమినో యాసిడ్ వాడడం జరుగుతుందండి మా పొలంలో ప్రతి ఒక్క వాటికి. ఈ పొలం 7 సంవత్సరాల నుండి న్యాచురల్ ఫార్మింగ్లో ఉంది. సో మేము ఈ ఇయర్ లీజుకి తీసుకొని ఇక్కడ చేస్తున్నాం అనమాట. చూడండి మీరు ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు. సో లాస్ట్ మీరు చూస్తున్నది ఇక్కడ కర్బూజా, వాటర్ మిలన్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ మొత్తం అంతా 1 ఎకర్ పెట్టామండి. ఈ 3 బిట్స్లో మేము వాటర్ మిలన్ పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చేసి మేము ఈ క్రాప్ వేసుకొని 70 డేస్ అయింది. కాయ దశలో, పిందె దశలో ఉంది. ఇంకొక 20 డేస్కి అంతా ఈ కాయ అంతా రెడీ అవుతుందండి. చూడండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో పండించబడినది.